గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో ఎన్నికల్లో భాగంగా పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తుళ్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. కేంద్ర బలగాలతో సీఐఎస్ఎఫ్ బుధవారం ఫిరంగిపురంలో కవాతు నిర్వహించారు. స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తామని డీఎస్పీ తెలిపారు. శాంతి భద్రతల నిర్వహణలో రాజీ లేదని, అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు చెప్పారు. గొడవలకు కారణమయ్యే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచారం నిర్వహించుకోవాలన్నారు. ఫిరంగిపురం సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐ కిషోర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనము ఈ ఎలక్షన్ యొక్క ఫీవర్లో అంతా కూడా మునిగి ఉన్నాం. మరి ఈ 24 ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్స్ మనకి పార్లమెంట్కి అలాగే అసెంబ్లీకి కూడా జరగబోతున్నాయి. జరగబోయేటటువంటి ఎలక్షన్స్కి 10-15 రోజుల్లో మనకి కోడ్ కూడా రాబోతుంది. మరి ఈ సందర్భంగా ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అది ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఓటరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఓట్ని స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకోవడంలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో, మనం శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ పాత్ర ఎక్కువగా గణనీయంగా ఉంటుంది. కాబట్టి మేము ఒక పోలీస్ డిపార్ట్మెంట్గా మాకున్నటువంటి పోలీస్ ఫోర్సెస్, మా యొక్క లోకల్ పోలీస్తో పాటుగా మరి సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్ దాంట్లో భాగంగా మనకి ఈ రోజున ఇక్కడ సిఐఎస్ఎఫ్ నుంచి ఒక 30 మంది స్టాఫ్ రావడం జరిగింది. ఈ 30 మంది స్టాఫ్ తోటి